బ్రహ్మలోకం ఏ లోకానికి పోతే మన ఆత్మ మనకి దొరుకుతుంది, ఏ దేశానికి పోతే మన ఆత్మ మనకు దొరుకుతుంది. ఎక్కడికి పోయినా వింతగా చెప్పేవాళ్ళు. ఒకరి గురించి ఒకరు ఎక్కువగా అతిశయంగా ఆత్మను గురించి చెప్తూనే ఉంటారు, బ్రహ్మాండంగా చెప్తుంటారు. కానీ ఆత్మను చూసిన వాళ్ళు అక్కడ లేరు. అయితే వాళ్ళు ఆత్మ చూడలేదా? ఈ చెప్పేవాళ్ళు అందరు చెప్పేవాళ్ళు ఆత్మ చూడలేదని ఉంటాడు. ఆత్మ తెలుసుకుని తను తాను తెలుసుకున్నవాడు ఆత్మ సాక్షాత్కరింపజేసుకుని ఆత్మ ఆనందంలోనే మునిగిపోతాడు. అది రెండవది పట్టదు. ఆత్మ ఆనందం, ఓంకారానందం, ప్రకాశానందం. ప్రకాశాన్ని చూస్తూ ఓంకారాన్ని వింటూ తనకు తెలియనంత పడ్డంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆనందో బ్రహ్మ అన్నాడు పెద్దవాడు. ఆ ఆనందమే బ్రహ్మస్వరూపం. ప్రకాశంలో ఉన్నటువంటిది, ఓంకారంలో ఉన్నటువంటి తీపి రెండూ కలుసుకుంటే ఆనందమయం అయిపోతుంది. ఆ ఆనందమే బ్రహ్మానందం. వాడే బ్రహ్మస్వరూపుడు. మరి మొత్తాన్ని పొందుదామని ఏమన్నా ఏదో పుస్తకాలు రాసి నేను తెలియజేస్తుంటే కూర్చున్నామా? చాలా మంది మహాత్ములు చాలా పుస్తకాలు రాసి వాళ్ళు ఎప్పుడు రాశారు? వాళ్ళు భక్తి అంత అయిపోయిన తర్వాత రాశారు. తెలియకుండా ఆయన అంతా తెలుసుకొని తెలిసిన తర్వాత మీరు రెండుగా మీరు రూపాయల దగ్గర అది ఇస్తున్నానని పుస్తకాలు రాసి పెట్టారు. అయ్యో వాళ్ళు చదువుకుంటుంది. అందులో ఆ దేశంలో అదే మహాత్ముడు అంటే అక్కడ పోయింది, ఇంకో మహాత్ముడు అంటే అక్కడికి వెళ్ళేది, ఇంకో దగ్గర ఇంకొక మహాత్ముడు అంటే అక్కడికి వెళ్ళి తిరిగి కాదు బొట్టు కట్టి ఓరగా తెచ్చుకుంది ఏది లేదు. ఇలా తిరిగి జన్మను నాశనం చేసుకోవాలి. నేను నువ్వు దగ్గరనే కూర్చో, నీ ఇంట్లోనే నువ్వు కూర్చో, ఎక్కడికి పోతావు? నీ ఇంట్లోనే నువ్వు కూర్చొని నీ ఆత్మ ఎలా ఉందో గురుపంచ స్థానంలో దృష్టి పెట్టి చూస్తూ కూర్చో. ఇతర ఆశల మీద, కోరికల మీద, ఆహారం మీద మనసు పోనీకుండా, మనసును చెరకుండా సదాత్మకంగా కట్టుబడి చేసి ధ్యానం చేయండి. మనం అందరూ ధ్యానం చేస్తాం, అందరూ చేసేవాళ్ళు, చేయకుండా ఎవరు అవ్వలేదు. మనం ఎన్ని కూర్చొని ఉంటాం, మన మనసు దేశంలో తిరిగి వస్తాం, లోకాలన్నీ తిరిగి వస్తాం. ఇంకా నువ్వు కూర్చోడానికి అలా కాదు. నీ మనసుకు బుద్ధి చెప్పు,
బుద్ధిని స్థిరపరచుకో. ఓ పిచ్చి మనసా ఇలా వెళ్ళిపోతావు నన్ను, నీకేమొచ్చింది? నేను వస్తే నాకేమొచ్చింది? నీకు లేదు, నాకు లేదు. కార్యక్రమంలో వచ్చారు, ఆత్మధ్యానం చేస్తున్నారు. ఆత్మధ్యానం చేయను ఆత్మానందం అనుభవంలో పెట్టు. హృదయం అంతా నిండిపోతుంది. ఇవి మాటలు మాట్లాడటానికి లేదు. ఆనందం విడివిచ్చిపోతుంది. దాంట్లో నీకు మార్పు లేదు. నువ్వేం మాట్లాడలేదు. ఆత్మానందాన్ని అనుభవాన్ని తెచ్చుకున్నటువంటి మహాత్ములు ఎవరైనా ప్రజల్లోకి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎన్నో ఉంటారు. మన బాగోగుల కోసమే వాళ్ళు ఇస్తారు. కానీ వాళ్ళు చెప్పేది మనం వింటాము. గుడ్డ వేసి పైన వేసుకుని వీళ్ళకి మంది మొదలు రాస్తాం. అది అనే పట్టి ఇది ఏదే పట్టి ఏడాది అలా కాదు. నేను ఆత్మస్వరూపుణ్ణి. ప్రతి ఒక్కరూ నమ్మాలి. నేను ఆత్మస్వరూపుణ్ణి. నా హృదయం ఆత్మదేవుడు వెలుగుతున్నాను. ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంది. అదే ఆత్మదేవుడు. దాన్ని పెద్దదాన్ని చేసుకుంటే జగత్తంతా దాంట్లోనేముంది. ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఈ ఆత్మ ప్రకాశం ఆకాశాన్ని తీసేస్తుంది శరీరాన్ని. సూర్యమండలం చంద్రమండలం దానికి వెళ్ళిపోతుంది. పరబ్రహ్మ స్వరూపానికి చంద్రుడు నేత్రాలట. వాళ్ళిద్దరూ పరబ్రహ్మ స్వరూపానికి నేత్రాలట. నువ్వు ఆకాశానికి అక్కడికి వాళ్ళకి మించి అవతల దాటిపోయిన తర్వాత నువ్వు చూస్తే బ్రహ్మస్వరూపానికి సూర్యచంద్రాలు నేత్రాలు ఉన్నారే. ఈరోజు నేత్రాలు ఇంకో నేత్రాలని అని నా భావన వస్తుంది. అక్కడి నుంచి నువ్వు బ్రహ్మరాలు చూడొచ్చు, వైకుంఠం చూడొచ్చు, కైలాసం అన్నీ నీ కలుసలలో ఉన్నాయి. నిత్యం చూడొచ్చు, కళ్ళు చేస్తే మరి ఇంట్లోనే చూడొచ్చు. ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి పోయినా. ఇదేంది నేను అక్కడ పోయి అక్కడ పోయానే, ఇదేంది మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడున్నానో అనుకుంటే కాదు. అక్కడ పోయిన మాట నిజమే, ఇక్కడికి వచ్చిన మాట నిజమే. ఇలా ఆత్మస్వరూపం అనేది దశ దిశలా జరుగుతూ ఉంటుంది. అంటే ఆత్మ తిరుగుతుందా అని తెలుసుకున్నది. ఆత్మ జరిగేది కాదు, అందరిలో ఒకే ఆత్మ ఉంది. జగత్తంతా ఆత్మ ఒక్కటే నిలుగును. ఆకాశం ఎంత దూరం ఉంది? అక్కడ ఉంది ఆత్మ. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నీలో ఉంది, నాలో ఉంది. తొలిసారి నువ్వు ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకున్నప్పుడు ఈ ఆత్మ ఎంత దూరం ఉందో, ఎంత ప్రదేశం ఉందో, ఈ లోకంలో నేను దేంట్లో నిలబడి ఉన్నాయో అదంతా తెలుస్తుంది ఆత్మ. ఎంత దూరం ఉన్నావో చూడు నువ్వు.
ఇవే ఇదంతా లోకాలని సంకల్పమే. ఈ సంకల్పాలు లేని ఒకటి కూడా జరిగేది జరిగింది. అన్నిటికీ చైతన్య శక్తిస్తూ అన్నిటికీ ఆడిస్తున్నది. మళ్ళీ ఓడింపజేసి నీళ్ళకి రుద్దుకుంటున్నది ఇవే అని తనకు అనుభవం అయిపోతుంది. నేనే ఇదంతా నేనే. ఈ సర్వాన్ని సృష్టించి సృష్టిస్తుంది నేనే. అక్కడ మంచిగా శబ్దంగా జరుగుతుంటే దాన్ని చూస్తూ ఉన్నా నేను. నా కాలక్షేపానికి ఇటు సృష్టించుకొని చూస్తాను నేను అనుకుంటాడు. తన కాలక్షేపానికి ఆ సినిమాలకు వెళ్ళింది. ఆయనకి కూడా కాలక్షేప తరపు బ్రహ్మానికి ఇంకో బ్రహ్మం లేదు కాబట్టి సృష్టించేదానికి ఆ బ్రహ్మను సృష్టించుకొని సంకల్పం చేసుకొని లోకాలకు రాజుల్ని ప్రధానమంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని రాష్ట్రపతుల్ని రాజాజనుల్ని చక్రవర్తుల్ని అదే చేస్తుంది. అదే అనుభవిస్తుంది. వాళ్ళు తోటి చూస్తుంది, అనుభవిస్తుంది. ఆనందాన్ని అనుభవిస్తూ ఈ బ్రహ్మ అనేది కట్టు పెరగకుండా చెక్కు చెరగకుండా నిలబడింది. అంతటా ఆనందమే అది. దానికి సర్వత్రా ఆనందమే. అంతా బ్రహ్మమయమే, అంతా రామమయమని అంటూ అంతా బ్రహ్మమయమే. ఇలాంటి స్థితిని మనం పొందాలని ప్రతి ఒక్కరు అనుకుని గట్టిగా సాధన చేసి వారి హృదయంలో పెట్టుకోండి. ఆత్మజ్యోతి ఆత్మని సాక్షాత్కారం చేసుకోండి. అది జ్యోతో, అది ప్రకాశమో, లేక ఆనందమో, చైతన్యమో ఏంటిదో అసలు నువ్వు ఎవరు అసలు అనేది నీకు నూటికి నూరు తెచ్చిపోతుంది. బ్రహ్మస్వరూపమే. ఇదివరకు ఈ పాడలోకాలు పాడుకోవడం వచ్చింది. అవన్నీ నాట్యానికి వేసిన వేషాలు. నాలుగు వేస్తారు సినిమా అవుతుంది. అనేక పాత్రలు వస్తుంటే పోతుంది. రకరకాల పాత్రలు వస్తారని పోతామని ఈ లోకంలో కూడా ఈ లోకమే ఒక నాటకం. ఈ లోకంలో మనం అందరం పాత్రరాలు. బ్రహ్మానికి మనం అందరం పాత్రరాలు. మనం ఎట్లా ఆడుతున్నామో, తప్పుగా ఆడుతున్నామో ఒప్పుగా ఆడుతున్నామో ఆయన బాగా తెలుసు. తప్పుగా అడ్డుపెట్టిపోతున్నాం బురదగుంటలో జారి. మంచిగా ఆడేవాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇందువల్ల ప్రతి ఒక్కరూ మనం నేను ఆత్మస్వరూపంగా అనేది ప్రతి ఒక్కరూ గుర్తులో పెట్టుకోండి. ఇప్పుడు జ్ఞాపకం ఉండాలి. మనం తిరుగుతుంటాం, ఈ శరీరాన్ని పట్టుకుని ముందు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం. దాన్ని బట్టి మర్చిపోతాం. నేను ఆత్మని అనేది మర్చిపోతాను. అయితే ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి ఇంట్లో కూర్చున్నప్పుడు
అప్పుడు జ్ఞాపకం. రాత్రి పగులు 24 గంటలు జ్ఞాపకంలోనే ఉన్నాయి. 24 గంటలు రాత్రి పూట కూడా నీకు జ్ఞాపకంలో ఉండాలి అంటే నువ్వు నిద్రపోకుండా ఉండాలి. నువ్వు నిద్రపోతే మర్చిపోయితే కదా ఆయన. తర్వాత ఆత్మకు నిద్ర లేదు, ఆత్మ లేదు, దర్శి లేదు, నిద్ర లేదు, దానికి దుఃఖం లేదు. ఆత్మస్వరూపానికి స్వరూపాన్ని నువ్వు పొందినప్పుడు దాని నీకు నిద్రెక్కడి నిద్ర లేదు, పావు లేదు. ధర్మం పట్టుకుంటే ఆ కళ్ళు పూసేయండి. శుచివాళ్ళు తర్వాత వాళ్ళ మాత్రం వ్యాపారుకుంటారు. తనున్న స్థితితో తానుంటాడు, తన నిజస్వరూపంగా తానుంటాడు, ఆత్మస్వరూపంతో తానుంటాడు, ప్రకాశ స్వరూపంతో ఓంకార స్వరూపంతో తానుంటాడు. నిద్ర కలిసి నీకు నిద్ర కలవాలి, అజ్ఞానం. నిద్ర జయించండి, ఇదంతా జయించండి. దీంతో దాని గురించి బయటపడుతుంది. కాస్తోడికి వరకు మరి కూర్చున్నాం అంటే మనం అలగద్దు, నా వల్ల కాలేదు, తప్పని వచ్చుకుని నిలబడి బాగుంటుంది. అయినా దీన్ని రాకుండా చేద్దాం లేదా అలగాలి. ఎంతమందితో తీర్మానాలు చెప్తారు, అంతమందితో మంచి చెప్పకుండా చెబుతారు, అందులో నన్ను పెద్దగా దొచ్చుకుంటారు. నేను బాగుందా ఇప్పుడు అందరికీ పెద్దనయ్యాను. నిద్రకు దాసుడైనాను. సిగ్గు చేయగలేదు. నిద్ర అవశ్యమేనా? నిద్ర అవకాశం తగ్గేది. ఆత్మ తెలుసుకున్న ఆయన వాడి గొడ్డే నిద్ర. ఆత్మస్వరూపాన్ని పొందిన వాడికి అసలు రాదు. ఈ నిద్ర మహమ్మారిని జయించండి. ఇది మహమ్మారి. తెలియకుండా దాని బుట్ల ఇష్టముండగా నరకంలో వెళ్ళిపోతుంది. సూత్రుడు ఆట నరకంలో అదే పద్యాలు జారుకుంది, ఎదురులో జరిపోతుంది. దీని కనుక జయిస్తే చాలా వరకు నిలబెట్టాను. నిద్రను జయిస్తే చాలా గతాలు అయిపోతాయి. అయితే నిద్ర లేకపోతే ఎట్లా? శరీరం దెబ్బతిండ కడుతున్నారే, నిద్ర లేకపోతే అని అనవచ్చు. ఇది లోక వ్యవహారం దృష్ట్యా. లోక వ్యవహారంతో నిద్రపోకపోతే శరీరం దెబ్బతిండదు. ఆత్మనిత్యా నిద్ర లేదు. నిద్రపోతేనే వాడికి నిద్ర. ఆత్మస్వరూపానికి సంబంధించిన విషయాలు రా. నిద్ర పోయేనాడు మనతో పెద్దమైన నిద్ర ఎక్కింది అప్పుడే. అందుకని మన జాగ్రత్తగా నిద్రపోవడం మేలుకునే ఉంటాయి. ఎప్పుడు మేలుకుని ఉంటాయి. 24 గంటలు మేలుకునే ఉంటాడు. క్షణ మేలుకునే ఉంటాడు. ఆ రకమైన వాళ్ళు చూస్తారు. మరొక ఉంటాడు చూసేవాళ్ళకి నిద్రపోతారు వాళ్ళే అనుకుంటారు. అడుగు స్థితిని మనం సంస్కరించాలి. ప్రతి ఒక్కరు ఈ నిద్రాదేవతను జయించి
ఈ సంసారం ఒకటిదే, ఈ శరీరం ఒకటిదే, భార్య ఒకటిదే, పిల్లలు ఒకటిదే, తల్లిదండ్రులు ఒకటిదే, ఆఖరికి దేహం శరీరం కూడా ఒకటిదే. శరీరం ఒట్టిదయ్యేందు వల్ల ఒట్టిదనుకుని వస్తుంది. నువ్వు నిజంగా ఒట్టిదని పుట్టాయి శరీరం. దీని మీద ఏ కోరిక అవడం, ఏ ఆసక్తి అవడం, ఏ ఆశ అవడం, ఫలాదాన్ని ఇది సుఖం పొందామని యజమాని, ఫలా పై డబ్బులు సంపాదించుకున్నా పొడ పెట్టుకున్నామని సుఖపడదామని అనుకుంటే అది ఉండదు. ఏమిటి ఏమి చేయకుండా, తినకుండా, చూడకుండా, ఆలోచించకుండా, ఏది లేకుండా మెదలకుండా వచ్చే ఆనందం ఏ బ్రహ్మలో ఉంది. వరసు కట్టేస్తే ఆత్మబంధం అనుమానాలు మాస్టర్ ఎప్పుడు కట్టేస్తారు, వనాలు ఎప్పుడు అవుతుందో అప్పుడు కట్టేయడానికి. అది కట్టేదాకా మనం ఏమని చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను ఆత్మస్వరూపము అనేది నేను జ్ఞాపకం పెట్టాను. నేను స్త్రీని, నేను పురుషుడిని, ఫలానా మా మనిషిని, ఇవన్నీ తీసేట్టు భార్య అటు పక్కన నేను ఆత్మస్వరూపం, తెలివి స్వరూపమే, నేను ప్రకాశ స్వరూపమే, ఆనంద ధమ్మమే. దీన్ని బట్టి మర్చిపోవాలి. మర్చిపోకుండా పెట్టుకున్నారు అనుకో, అది నీకు శరీరంలో బయటపడి అది బయటపట్టిందంటే ఇక నీకు నిద్ర బయలుదే. నిద్ర చేయించాలంటే నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. నిద్ర చేయించాలి ఎవరయ్యా అంటే ఆత్మస్వరూపుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవుడు 24 గంటలు ఎప్పుడూ ఆయనకి ఎదగలేదు. ఆ స్థితి పొందినప్పుడు మనకి నిద్రలేదు. అందువల్ల జాగ్రత్తగా ఇచ్చేవాళ్ళు మోక్షం పొందదలుచుకొని, మోక్షానందాన్ని అనుభవించదలుచుకొని మోక్షం మీద అన్ని శ్రద్ధ భక్తి కలిగినటువంటి వాళ్ళు మొత్తం ఈ జన్మలో తేరగలరు. చాలా వరకు గురువు దగ్గర చేరి దీని ఆటుపోట్లంతా తెలుసుకుని, కష్టకాలని తెలుసుకొని, లాభ నష్టాలు తెలుసుకుని, దీంట్లో ఎంతవరకు సుఖం ఉందో తెలుసుకొని, ఈ శరీరం ఎంతవరకు మోక్షంలో ఉంది. పుట్టాము ఎలా దాకా ఏమీ తెలియదు. అటు తర్వాత ఒక 20 ఏళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల చేత ఆ గుంపులో పెట్టిపోయింది. ఆ తర్వాత వసంత వచ్చింది. వసంత వచ్చే కొద్దిగా కలుసు మాకు కూడా నొప్పులు, పెద్దవాళ్ళు నడుదా అంటే నడు నొప్పులు, కాళ్ళు నొప్పులు, వంగి పని చేద్దామంటే పొంగలేము, పని చేయలేము. చాలా మంది మనసు మీద మొదలు కావాల్సింది. అటువంటి స్థితి వస్తుంది. ఈ శరీరంలో మనం ఉన్నందువల్ల మనకి ఏమి లాభమైంది ఆలోచించండి. ఏ సుఖం దక్కింది ఏదైనా కొన్నాళ్ళు ఉందా? జీవితాంతం ఉందా? లేదు. అయిపోతుంది, ముసలి అయిపోయింది, అది అయిపోయింది.
70-80 ఏళ్ళు చెప్పి స్థలం అన్ని తుడిచిపెట్టుకోపోయి ఏ సుఖం లేదు. మరి ఎందుకు ఈ శరీరం నీకు? మధ్యలో వచ్చి మధ్యలో నాటకం ఆడి నిన్ను ఏడిపించిపోతానికి వచ్చి అనేది ప్రతి వాళ్ళు నిజం పట్టుకొని నిజమని తెలుసుకొని నేను ఆత్మస్వరూపమే, నేను ఆత్మస్వరూపమే ఇదే చాలా చేస్తాను. తర్వాత అది ఏం చేస్తుందో ఏమవుతుందో దాని సంగతి అది మీకే తెలుస్తుంది తర్వాత. కొట్టుకుంటుంది అది గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసురం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం సర్వచార్యక్షం ఏకం నిత్యం నిరామయం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తం నమామి. హరి ఓం. విచారంగా కూర్చొని కదలకున్నట్టుగా కూర్చోండి. చూడండి ఏం వినపడుతుందో చూడండి, శవాల్లో ఏం వినపడుతుందో వినాలి.
ప్రతి ఒక్క చివరిలో ఏదో ఒక శబ్దం ఏర్పడుతుంది అని మనం అనుకుంటున్నాం. ఇది కాదు, ఇంకా ఇంకో రకంగా ఉంది అనుకుంటున్నాం. కాదు, ఇదే అవుతారు. ఏదో శబ్దం మనకు తెలియదా శబ్దం ఏర్పడుతుంది. దాంట్లోనే చెవుబెట్టి దానిలోనే మనసు నిలిపి వెనక అయితే అది ఒక కారణం అయిపోతుంది. దశవిధ నాదాలతో ఒక కారణం అయిపోతుంది. Very nice.